ఈరోజు నగరి నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నగిరిలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. నిజంగా అంబేద్కర్ ఆశయాలు అనే యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేమంటాం జనసేన పార్టీ తరఫున నేటి అంబేద్కర్ మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ ఆయన యొక్క సిద్ధాంతాన్ని కేవలం గోడల మీదనో లేకపోతే పుస్తక రూపంలోనో కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా నేను మా దళిత సోదరులందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేలాగా అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక మతానికో పరిమితమైన వ్యక్తి కాదని తెలియజేస్తూ, ఈ ప్రపంచానికి కష్టపడితే ఏ స్థాయికైనా ఎదుగుతాం అన్న యొక్క విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. సహజంగా బంతి కిందేస్తే పైకి ఎదుగుతుంది, కానీ ఒక మనిషిని కింద కొడితే పైకి ఎదుగుతారు, పైకి లేస్తారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మన అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటాం. అంటే చిన్నతనంలో ఆయన మీద చేసినటువంటి దాడులు కానీ, మానసిక దాడులు కానీ, ఊర్లో ప్రాణీకులు చేయడం కానీ, ఇలా ఎన్నెన్నో చేసినప్పటికీ కూడా ఈరోజు ఇలానే ప్రజలు ఉండాలా, ఇలాంటి చట్టాలే ఫాలో కావాలా, ఇలాంటి విషయాలు ప్రజలకి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుచుంటారు. అంబేద్కర్ గారు అంటే కేవలం ఒక బులుగు రంగో ఒక గోడ మీద ఉన్న ఫోటో పటమో కాదు, అంతకు మించి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేటి తరంలో ఉన్నటువంటి చాలామంది ఆయన స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే నేను చెప్పడం ఏంటంటే, ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో వందల పుస్తకాలు మనం చదివితే ఆయన యొక్క నిజమైన సిద్ధాంతం ఏంటో మనకు తెలుస్తుంది, ఆయన యొక్క నిజమైన ఆశయం ఏంటో మనకు తెలుస్తుంది. ఈరోజు ఆయన యొక్క నిజమైన సిద్ధాంతాన్ని, నిజమైన ఆశయాన్ని చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఓటు బ్యాంకు పరంగానే చూస్తున్నారు తప్ప అభివృద్ధి అనే దాంట్లోనో లేకపోతే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసమో వాళ్ళు చేయట్లేదు. ఆ విధంగా జనసేన పార్టీ అడుగులేస్తూ ఈరోజు దళితులకు కూడా ఉన్నతమైన స్థానం పార్టీలో కూడా ఇవ్వడం, వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించడం అంతా కూడా జనసేన పార్టీలో ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నేను అందరూ దళిత సోదరులకు చెప్పడం ఏంటంటే, అంబేద్కర్ గారు దయచేసి ఆయన్ని ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో మనం పెట్టినట్టయితే ప్రపంచానికి ఒక నాయకుని మనం ఎక్కడో ఒక చోట ఆపినట్టు అవుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నాకు చాలా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి. అందుకే మా పార్టీ ఆఫీసులో మాకు రెండు ఫొటోస్ మాత్రమే మేము పెట్టుకొని ఉంటాం. ఒకటి అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది, 2 అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంటుంది, ఆ తర్వాత మా అధినేత ఫోటో మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచానికి జ్ఞానంతో మన ప్రపంచాన్ని జయించవచ్చు, మన చదువుతో ప్రపంచాన్ని మనం సాధించవచ్చు అనే విషయాన్ని తెలియజేసిన నాయకులు భారతదేశంలో ఒక అంబేద్కర్, ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు మాత్రమే అని తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని బలంగా జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జనసేన పార్టీ నగరి నియోజకవర్గ పార్టీ తరఫున తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి నాయకత్వం, అంబేద్కర్ గారి నాయకత్వం, అంబేద్కర్ గారి నాయకత్వం. జై భీమ్.